11 నెలల తర్వాత ఎట్టకేలకు డిఎస్సి నోటిఫికేషన్ 16,347 పోస్టులతో విడుదల చేశారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్ష రాస్తున్న 4 లక్షల మంది టెట్ క్వాలిఫైడ్ అభ్యర్థులు ఎవరూ కూడా సంతృప్తికరంగా లేరు. మానసికంగా చాలా ఆందోళన ఎదుర్కొంటున్నారు, మానసిక అశాంతిని ఎదుర్కొంటున్నారు. దానికి 3-4 ప్రధానమైన అంశాలు ఉన్నాయి. మొదటిది, ఈ సమయం 45 రోజులు మాత్రమే ఇచ్చారు. దానికి కూడా డిఎస్సికి ఉన్నటువంటి సిలబస్కి ఈ సమయంలో పుస్తకాలు అటు నుంచి ఇటు తిరిగేయటానికి కూడా సమయం సరిపోదు. దీన్ని 90 రోజులకు పెంచాలని అభ్యర్థులు అందరూ ఏకగ్రీవంగా కోరుతున్నారు. ఎందువల్లంటే గతంలో ఎస్సీ వర్గీకరణ కోసం దీని 5-6 నెలలు నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇంకో 45 రోజులు అదనంగా ఇచ్చిన వల్ల పోయేదేమీ కూడా లేదు. అందువల్ల సమయం 90 రోజులు అంటే ఇంకో 45 రోజులు కూడా ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. రెండోది, వయో పరిమితి. డిఎస్సికి 2018 44 ఏళ్ళు, ఇప్పుడు కూడా 44 ఏళ్ళే ఇచ్చారు. 2018 నుంచి డిఎస్సి ఒకటి కూడా రాలేదు, 7 ఏళ్ళు గడిచిపోయింది. అనేక మంది అభ్యర్థులకి వయో పరిమితి మించిపోయింది, వాళ్ళకి ఏజ్ బార్ అయిపోయింది. అందువల్ల వయో పరిమితిని 47 ఏళ్లకు పెంచాలని మేము కోరుతా ఉన్నాం. 47 ఏళ్ళకు కనుక పెంచితే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి మరో 5 ఏళ్ళు, బీసీ అభ్యర్థులకు 5 ఏళ్ళు రావడానికి అవకాశం ఉంది. చాలామంది అభ్యర్థులు ఆ వయో పరిమితి దాటిపోయి టెట్ క్వాలిఫై అయినప్పటికీ ఈ పరీక్ష రాయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. మూడోది, ఈ పరీక్ష ఆన్లైన్లో జరుగుతుంది. దాదాపు 4 రోజులు జరుగుతుంది. అంటే 30-40 సెషన్స్లో జరుగుతుంది. ఒక రోజు వచ్చిన క్వశ్చన్ పేపర్ ఇంకో రోజు రాదు. ఒక రోజు కష్టంగా ఉంటుంది, ఒక రోజు తేలిగ్గా ఉంటుంది. నార్మలైజేషన్ చేస్తామని చెప్పారు, కానీ అది కూడా సంతృప్తికరంగా ఉండదు. అందువల్ల జిల్లాకో ప్రశ్నాపత్రం, తెలంగాణలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ జిల్లాకో ప్రశ్నాపత్రం ఇచ్చింది. అదేవిధంగా ఇక్కడ కూడా 13 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు ఇస్తే సరిపోద్ది, 13 జిల్లాలకు 13 ప్రశ్నాపత్రాలు ఇవ్వాలని మీకు కోరుతా ఉన్నాం. ఇవి కాకుండా అనేక మంది అభ్యర్థులు టెట్ క్వాలిఫై, బీఈడీఐ చేసినప్పటికి కూడా మార్కులు సరిపడా లేవని డిస్క్వాలిఫై చేస్తున్నారు. ఉదాహరణకు 2011 ముందు క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు వాళ్ళకు 35%, 37% ఉన్నాయి. వాళ్ళందరినీ తీసుకోవాలని ఎన్సిటి ఎప్పుడో చెప్పింది. అలా ఓసీ అభ్యర్థులకు 50% ఉండాలని కొత్త నిబంధన పెట్టారు. దీనివల్ల కొన్ని వేల మంది డిస్క్వాలిఫై అయ్యే పరిస్థితి ఏర్పడింది. వీటితో పాటు నవోదయ లాంటి పాఠశాలలో, సెంట్రల్ స్కూల్స్ లాంటి పాఠశాలలో చదివినటువంటి వాళ్ళు తెలుగు 10th క్లాసులో చదవలేదు కాబట్టి వాళ్ళు క్వాలిఫై కాలేదు. కంప్యూటర్ సైన్స్ చదివినటువంటి వాళ్ళ కెమిస్ట్రీ లేదని వాళ్ళని క్వాలిఫై చేయలేదు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే మేము చెప్పేది ఏంటంటే 4వ అంశంలో ఎవరైతే బీఈ డిగ్రీ పూర్తి చేసి ఎవరైతే టెట్ క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కూడా డిఎస్సి రాసే అవకాశం కల్పించాలని కోరుతున్నాం. ఈ 4 అంశాల మీద కూడా లోకేష్ సమయాన్ని వెచ్చించి అభ్యర్థులతో చర్చించి నిర్ణయాలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోయినట్లయితే భవిష్యత్తులో వాళ్ళకు కూడా మానసిక అశాంతి మిగులుతుంది. 16,000 మందికి ఉద్యోగాలు రావచ్చు, కానీ ఈ అసంతృప్తిగా ఉన్నటువంటి సుమారు 4 లక్షల మంది అభ్యర్థులు కూడా మీకు వ్యతిరేకం అవుతారని లోకేష్ నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ఆయన సమయం ఇచ్చి ఈ అంశాల మీద దృష్టి పెట్టి వాళ్ళకి సానుకూల ఖర్చులేవి ఏవి కూడా రూపాయి కూడా అదనంగా ఖర్చు చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు జి రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు డివైఎఫ్ఐ డిఎస్సి కోసం అనేక పోరాటాలు చేశాం. ఎట్టకేలకే డిఎస్సి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఈ రాష్ట్ర ఇచ్చినటువంటి డిఎస్సిలో అనేక అంశాలు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ప్రధానంగా ఆ వయో పరిమితి సంబంధించి గతంలో 2018లో ఏదైతే వయసు పెట్టారో 44 ఏళ్ళు అదే పెంచారు. ఇది సరిపోదు, కనీసం 47 ఏళ్లకు వయో పరిమితి పెంచాలనేటువంటి మా డిమాండ్. అలాగే డైట్ ఎవరైతే బీడీ చేసిన వాళ్ళు ఉన్నారో వారందరూ కూడా ఈ రోజు డిఎస్సి అవకాశం ఇవ్వాలంటే మా 2వ డిమాండ్. అలాగే ప్రిపరేషన్ సంబంధించి కేవలం 45 రోజులు మాత్రమే ఇచ్చారు. ఇది ఏమాత్రం సరిపోదు, కనీసం 90 రోజులైనా ఉంటే గానీ ఈ రోజు ఈ సిలబస్ ను అందుకోవడం సాధ్యపడదు. అందుకని ప్రిపరేషన్ కు సమయం పెంచాలి, 90 రోజులు గడివాలంటున్నది మా 3వ డిమాండ్. అలాగే నార్మలైజేషన్ పేరుతో అనేక మంది ఈరోజు చదువుకున్న వాళ్ళు, చదివిన వాళ్ళు ఇద్దరికి సమానం జరిగే ప్రమాదం ఉంది. అందరికీ న్యాయం జరిగే అవకాశం లేదు. అందుకనే ఒకే జిల్లాకు ఒకే పేపర్ పెట్టాలా, వీలైతే ఆఫ్లైన్ లో పెట్టమని చెప్పేది మా 3వ డిమాండ్. దీంతో పాటు ఈరోజు బీఎస్సీలో
సిఎస్ చేసిన వాళ్ళకు ఎస్ఏలో పిఎస్ అవకాశం ఇవ్వాలని, అలాగే పీహెచ్డీ పోస్ట్ పెంచాలని, ఇతర టెక్నికల్ సమస్యలు ఏవవుతున్నాయో వాటిని పరిష్కారం చేయాలని చెప్పి ఈ రోజు శాంతియుతంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయవాడలో ఆందోళన చేస్తున్నాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కేబినెట్ చేస్తా ఉంది. ఈ కేబినెట్ లో రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా ఈ మా డిమాండ్ మీద స్పందించాలని చెప్పి, ఆ రకంగా స్పందించకపోతే చలో విజయవాడ కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఒకే జిల్లా నార్మలైజేషన్ వద్దు, నార్మలైజేషన్ వద్దు, వయో పరిమితిని పెంచాలి, 40 ఏళ్లకు వయో పరిమితిని, 40 ఏళ్లకు వయో పరిమితిని, వయో పరిమితిని పెంచాలి, వయో పరిమితిని పెంచాలి, పెంచాలి వయో పరిమితి. ఒకే జిల్లా, ఒకే జిల్లా, ప్రిపరేషన్ 90 రోజుల గడువు, ప్రిపరేషన్ 90 రోజుల గడువు, ప్రిపరేషన్ 90 రోజుల గడువు. నార్మలైజేషన్ వద్దు, నార్మలైజేషన్ వద్దు, నార్మలైజేషన్ వద్దు, నార్మలైజేషన్ వద్దు. జి రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. నిరుద్యోగులు, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు, డివైఎఫ్ఐ లాంటి సంఘాలు అనేక సుదీర్ఘకాలం పోరాటం చేసి డిఎస్సీ సాధించారు. దానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఈ డిఎస్సీలో అనేక అంశాలు మేము ఇప్పటికే రాష్ట్ర మంత్రి గారికి లేఖలు రాసి ఉన్నాము. అనేక మంది అనేక రూపాల్లో ఇప్పటికే మెయిల్ చేసి ఉన్నారు. ఇందులో ప్రధానంగా వయో పరిధికి సంబంధించి 40 ఏళ్లకు పెంచాలనేటువంటిది ఒక ప్రధానమైన డిమాండ్. అలాగే ఈ రోజు ఒకే జిల్లాకు ఒకే పేపర్ ఉండటం వల్ల ఈ రోజు అందరికీ సమన్వయం జరుగుతుంది అనేటువంటిది మా రెండవ డిమాండ్. అలాగే డైట్ చేసిన వాళ్ళకి, బీడీ చేసిన వాళ్ళందరికీ కూడా డిఎస్సీలో అవకాశం కల్పించాలని చెప్పి, అలాగే బీఎస్సీలో సీఎస్ చేసిన వాళ్ళకు ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ సంబంధించి పిఎస్ రాయడానికి అర్హత లేదని చెప్తున్నారు. ఎవరైతే వాళ్ళు దానికి అర్హత ఉన్నారో వాళ్ళకి ఆ సబ్జెక్ట్ లేదంటున్నారు. అలాగే పీజీ పోస్టులు ఇందులో తక్కువగా ఉన్నాయి. ఈ అన్ని విషయాల మీద, టెక్నికల్ విషయం మీద ప్రధానంగా 90 రోజులు ఏదైతే సిలబస్ హెవీ సిలబస్ ఉంది, విస్తృతంగా ఉంది. కేవలం 44 రోజులు 40 రోజులు అంటే సాధ్యపడదు. కనీసం దానికి 45 రోజులు యాడ్ చేసి 90 రోజులైనా చదువుకోవడానికి సమయం ఇవ్వాలనేది మా ప్రధానమైన డిమాండ్. ఈ డిమాండ్ మీద ఈ రోజు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మా ఆవేదన, మా ఆక్రందన అర్థం చేసుకుని తక్షణమే సమస్య పరిష్కారం చేయాలని చెప్పి, ఆ రకంగా పరిష్కారం చేయకపోతే నేను అనేక జిల్లాలు చేస్తాం, ఈ రోజు కూడా అనేక జిల్లాలు చేస్తాం, రేపు పెద్ద ఎత్తున కూడా ఆందోళనకు సిద్దమవుతామని చెప్పి మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. వయో పరిమితి, వయో పరిమితి, వయో పరిమితి, ఒకే జిల్లా, ఒకే జిల్లా, ఒకే జిల్లా, ఒకే జిల్లా. వీడితో ప్రారంభం చేసుకున్న వాళ్ళకి డిఎస్ అవకాశం, వీడి ట్రైనింగ్ చేసిన వాళ్ళకి డిఎస్ అవకాశం. వయో పరిమితి, వయో పరిమితి,